దేవుని స్తోత్రం. మీ అందరికి వందనాలు. ఈ యొక్క సాయంకాల సమయంలో మనం మరొకసారి దేవుని వాక్యం ధ్యానించుకోవడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి మంచి సదావకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఇప్పుడు మొదటగా ప్రార్థించుకొని ఆ తర్వాత ఒక చిన్న పాట పాడుకొని వాక్యంలోకి వెళ్దాం. దేవుని స్తోత్రం. స్తోత్రం నాయన, స్తోత్రం 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 తండ్రి. పరిశుద్ధుడా, నీ పాదాలకు స్తోత్రం నాయన. అయ్యా నా తండ్రి, ఈ సమయంలో నా ప్రభా కొద్ది వాక్యం ధ్యానించుకోవడానికి నాయన మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు స్తోత్రం తండ్రి. తండ్రి నాయన, మరి అనేకులు నాయన ప్రభా ఈ యొక్క వర్తమానాన్ని చూడడానికి సహాయం చేయండి ప్రభా. తండ్రి నాయన, మరి వాక్యం అంటే నువ్వు కనుక నాయన ప్రభా నన్ను నిశలో చాటున మరుపరిచి మాకందరికీ కావాల్సిన వర్తమానాన్ని మీరు అనుగ్రహించండి ప్రభా. తండ్రి, వినగలిగే చెవులు, గ్రహించే హృదయం ప్రతి ఒక్కరికి దయచేయగలరని యేసు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మనం పాట పాడుతున్నామండి. ధవళవర్ణుడవు నీవు, రత్నవర్ణుడవు నీవు, తేజోమయుడవు నీవు నా యేసయ్యా. నీకు సాటి ఎవరు లేరయ్యా, లేనే లేరయ్యా, రానే రారయ్యా. చూడా చక్కని వాడా, సుందరమైన వాడా, చూడా ముచ్చటాయే నిన్ను చూస్తూ ఉండిపోనా. చూడా ముచ్చటాయే నిన్ను చూస్తూ ఉండిపోనా. చూడా చక్కని వాడా, సుందరమైన వాడా, చూడా ముచ్చటాయే నిన్ను చూస్తూ ఉండిపోనా. చూడా ముచ్చటాయే నిన్ను చూస్తూ ఉండిపోనా. మేడి చెట్టు ఎక్కి మెల్లగా చూచి తిని, యేసయ్య నిన్ను చూచి నన్నే మరచిపోతి. యేసయ్య నిన్ను చూచి నన్నే మరచిపోతి. యేసయ్య యేసయ్య ఓ యేసయ్య, నా యేసయ్య నిన్ను చూచి నన్నే మరచిపోతి. చూడా చక్కని వాడా, సుందరమైన వాడా, చూడా ముచ్చటాయే నిన్ను చూస్తూ ఉండిపోనా. చూడా ముచ్చటాయే నిన్ను చూస్తూ ఉండిపోనా. రక్షకుడా నీవు నా ఇంటికి రాగా, నా బ్రతుకు మారిపోయే, నా బాధ తీరిపోయే. నా బ్రతుకు మారిపోయే, నా బాధ తీరిపోయే. యేసయ్యా ఓ యేసయ్యా, నా యేసయ్య నీ రాక నాకు రక్షణిచ్చెనయ్యా. చూడా చక్కని వాడా, సుందరమైన వాడా, చూడా ముచ్చటాయే నిన్ను చూస్తూ ఉండిపోనా. చూడా ముచ్చటాయే నిన్ను చూస్తూ ఉండిపోనా. దేవుని స్తోత్రం. మరి ఇప్పుడు మనం వాక్యంలోకి వెళ్దామండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనం. శాస్త్రుల నీతి కంటెను పరిసయ్యుల నీతి కంటెను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. దేవుని స్తోత్రం. ఇక్కడ మనము మరి యేసుప్రభు చెప్పినటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. అయితే ఇక్కడ ఏమంటుండంటే ప్రభు, శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్తున్నాను. అంటే ఈ శాస్త్రులు, ఈ పరిసయ్యులు అంటే ఎవరు అని మనం ఆలోచన చేసినట్లయితే, పరిసయ్యుడు అంటే ఒక ప్రత్యేకింపబడిన వాడనమాట, స్వనీతి పరుడు. ఈ శాస్త్రులు పరిసయ్యులు అంతా వేషధారులు అన్నమాట. అయితే వీళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళకే పరలోక రాజ్యం ఉన్నది, ఇంకా వేరే వాళ్ళకి లేదు అన్నట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తుంటారు ఈ లోకంలో. అయితే మరి ఇక్కడ వాళ్ళకి ఏది ఇష్టం అంటే, ఎప్పుడు వాళ్ళు ఇతరులకు వాక్యం చెప్పాలా,
ఇతరులను సరిచేయాలా అని వాళ్ళు ఆలోచన చేస్తూ ఉంటారనమాట. అంటే దేని విషయంలో వాళ్ళు వాక్యం చెప్పాలా అంటే ధర్మశాస్త్రం బోధించాలా, కానీ మరి ధర్మశాస్త్రం ప్రకారంగా వాళ్ళు ఆచరించాలన్నమాట. వాళ్ళు చెప్తుంటారు కానీ చెప్పేది వాళ్ళు చేయరు. అది అంటే శాస్త్రులు పరిచయాలు అంటే దేవునికి చాలా కోపం అన్నమాట. వీళ్ళు ఏం చేస్తారంటే మరి చాలా మనం ఈ పరిచయాల విషయంలో మనం కొన్ని వాక్యాలు మనం చూసుకుందాం. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ some of those in the crowd were experts at telling others what to do, but they missed the central point of God's laws. అంటే వాళ్ళు చెప్పాలని అనుకుంటారు కానీ దేవుని యొక్క ప్రధాన ఉద్దేశం ఏదో వాళ్ళు చెప్పరు బయటికి. The religious leaders thought that teaching others was the ultimate goal in life. అంటే వేరే వాళ్ళకు చెప్పడము ఒక మంచి సదుద్దేశం అని వాళ్ళు తలస్తుంటారు అనమాట. అయితే ఇక్కడ జీసస్ మేడ్ ఇట్ క్లియర్ దట్ ఒబీడియన్స్ టు గాడ్ వాస్ టు బీ ది హైయెస్ట్ గోల్. అంటే దేవుడు యేసుప్రభు ఏం చేసిండంటే ఇది ఒబీడియన్స్ దేవునికి లోబడి ఉండడం మాత్రమే శ్రేష్టమైంది అని ఇక్కడ దేవుడు క్లారిటీ ఇచ్చిండు అనమాట. మనకు ఏమని క్లారిటీ ఇచ్చిండు అంటే వీళ్ళ నీతి ఉన్నది, ఎవరిది? పరిసయ్యులది ఉన్నది, శాస్త్రులది ఉన్నది, సద్దుకాయలు, వీళ్ళందరిది ఉన్నది, కానీ అసలైన పాయింట్ లేదనమాట. అంటే దేవునికి లోబడే తత్వం వీళ్ళలో మనకు కనబడదు. అయితే ఇప్పుడు ఇట్స్ ఈజీ టు స్టడీ అండ్ టీచ్ అబౌట్ లాస్ దాన్ టు ఒబే దెమ్ అండ్ పుట్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్. అంటే ప్రాక్టీస్ చేయడం వాళ్ళకు అసాధ్యం, అంటే వాళ్ళు చేయలేరు. చెప్పడం మాత్రం ఎవరికైనా ఈజీయే, కానీ అది ప్రాక్టికల్గా మనం చేయాలంటే దాని పరిణామాలు ఏంటియో మనకు తెలుసు లోపల, కానీ మనం దాన్ని చేయమన్నమాట. అంటే మనం కాదు, ఎవరైతే వేషధారులాగా ఉన్నారో దేవునికి అయిష్టమైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రాక్టికల్గా ఏదైనా చేయాలంటే వాళ్ళు చేయరన్నమాట. వాళ్ళు చెప్పడానికే వాళ్ళు సూట్ అవుతారు. అంటే మన దృష్టిలో, దేవుని దృష్టిలో వాళ్ళు చెప్పడానికే ఉన్నారు కానీ చేయడానికి మాత్రం లేరన్నమాట. చూడండి అపోస్తుల కార్యము 13వ అధ్యాయము 38, 39. కాబట్టి సహోదరులారా, మీకు ఈయన ద్వారానే పాప క్షమాపణ ప్రచురమగుచున్నదనియు, మీరు మోషే ధర్మశాస్త్రము వలన ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతిరో ఆ విషయములన్నిటిలో విశ్వసించు ప్రతివాడును ఈయన వలననే నీతిమంతుడుగా తీర్చబడుననియు మీకు తెలియనుగాక. అయితే ఇక్కడ ఏమంటుండో, మీరు ఈయన ద్వారానే పాప క్షమాపణ. అయితే ఈయన అంటే ఎవరు? ఇక్కడ యేసుప్రభు అనమాట. ఆయన ద్వారా మనకేమవుతుంది? పాపక్షమాపణ దొరుకుతుంది. అయితే వీళ్ళు ఏం చేసిండ్రు? ధర్మశాస్త్రం పాటించిండ్రు, కానీ ధర్మశాస్త్రం అంతా కూడా పాటించలేకపోయారు. పాటించాలని ప్రయత్నం చేసిండ్రు, కానీ అన్నీ కూడా వాళ్ళు పాటించలేకపోయినారు. అయితే ఎప్పుడైతే అన్నీ పాటించలేకపోయినరో, ఏవైతే కొన్ని వాళ్ళు పాటించి కొన్ని పాటించకుండా ఉన్నారో, అయితే మిగిలింది యేసుప్రభు సంపూర్తి చేసిండు అనమాట. యేసుప్రభు ధర్మశాస్త్రంకు సమాప్తమై ఉన్నాడు అని ఇంకొక దగ్గర ఉన్నదన్నమాట. దేవునికి స్తోత్రంలో. అయితే మరి మనం ఇంకొక మాట చూసుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇచ్చుచున్నారు. అది యేసుక్రీస్తు నందలి విశ్వాసము మూలమైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. అయితే ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి అనబడుచున్నది. దానికి ధర్మశాస్త్రం ప్రవక్తలను సాక్ష్యం. అంటే ఇప్పుడు యేసు ప్రభు చెప్పేది ఏంటిదంటే, అది ధర్మశాస్త్రంని దేవుడు కొట్టివేయడానికి రాలే, కానీ దాన్ని నెరవేర్చడానికే వచ్చిండు. అయితే ఇప్పుడు పంటికి పన్ను అని ఉన్నది కదా, అక్కడ దేవుడు ఏమంటాడంటే మీ శత్రువులను ప్రేమించండి అంటాడు అక్కడ. ఇప్పుడు వ్యభిచారం చేయొద్దని ఉంది ధర్మశాస్త్రంలో. అయితే యేసుప్రభు ఏమన్నాడు? ఒక స్త్రీని కానీ లేకపోతే ఒక పురుషుని కానీ మోహం చూపుతో చూస్తే వాళ్ళు అప్పుడే అక్కడ వాళ్ళతో వ్యభిచారం చేసినట్టు అని చెప్పిండు అనమాట.
అంటే ఇవన్నీ దానికి సూటబులే ఉన్నాయి. కానీ ఇంకా ఒక నీతి, ఆ ధర్మశాస్త్రానికి ఒక నీతి అంటగట్టబడి ఉందన్నమాట. అది ఏంటిదంటే యేసు ప్రభు చెప్పినటువంటి నీతి. ఇట్లుండగా ధర్మశాస్త్రంకు వేరుగా దేవుని నీతి బయలుపరచును. అంటే ధర్మశాస్త్రం వేరుగా ఏమవుతుంది, దేవుని యొక్క నీతి బయలుపరచబడుతుంది అన్నమాట. దీనికి ఎవరు, ప్రవక్తలు కూడా సాక్ష్యం ఇస్తున్నారు. అది యేసుక్రీస్తు నందలి విశ్వాసం మూలమైనదై నమ్మువారు అందరికీ. అంటే ఇప్పుడు పరిసయ్యులు శాస్త్రులు ఎవరు, యేసు ప్రభుని నమ్మనటువంటి వారు. ఇప్పుడు ఒక ఆర్డినరీ మ్యాన్ ఏం చేస్తున్నాడు అంటే యేసు ప్రభుని మీద నమ్మకం పెడుతున్నాడు. అయితే ఎప్పుడైతే యేసు ప్రభు మీద నమ్మకం పెడుతున్నామో మనం ధర్మశాస్త్రాన్ని ముగిస్తున్నాము, ధర్మశాస్త్రానికి లోబడుతున్నాము, యేసు ప్రభు చెప్పే ఆజ్ఞలకు కూడా మనము లోబడుతున్నాం అన్నమాట. కాబట్టి ఈ పరిసయ్యుల కంటే, ఈ పరిసయ్యుల కంటే, శాస్త్రుల కంటే కూడా ఈ ఆర్డినరీ మ్యాన్ది విశ్వాసం ఏదైతుందో అదే అధికమవుతుంది అన్నమాట. అదే నీతిగా ఎంచబడుతున్నది. కానీ వీళ్ళది నీతిగా ఎంచబడడం లేదన్నమాట. దేవునికి స్తోత్రం. ఇంకొక మాట, గలితీయులకు రాసిన పత్రిక 2:16. మనము జన్మము వలన యూదులమే గాని అన్యజనులలో చేరిన పాపలం కాము. మనుషుడు యేసుక్రీస్తు నందలి విశ్వాసము వలననే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడుగా తీర్చబడడని ఎరిగి, మనము ధర్మశాస్త్ర సంబంధమైన క్రియ మూలమున కాక క్రీస్తునందని విశ్వాసము వలననే నీతిపంతులమని తీర్చబడుటకై యేసు క్రీస్తునందు విశ్వాసముంచి ఉన్నాము. చాలు. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, మనం జన్మంలో మనం ఏంటిదంట, మనం యూదులమే కానీ అన్యజనులలాగా పాపులం మనము కాదన్నమాట. అయితే ఇక్కడ ఏమంటుండంటే మనుషుడు యేసుక్రీస్తు నందలి విశ్వాసం వలనే కానీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడుగా తీర్చబడాడు. అయితే యేసు ప్రభు మీద మనము నమ్మకం పెట్టినాం, విశ్వాసం పెట్టినాం. కాబట్టి ధర్మశాస్త్రానికి పూర్తిగా లోబడిన వాడు నీతిమంతుడని ఎంచబడడు. ఎందుకంటే అది అన్ని పూర్తిగా చేయలేడు. ఎవరైతే మరి శాస్త్రులు పరిచయాలు ఉన్నారో ఆ ధర్మశాస్త్రాన్ని వాళ్ళు నెరవేర్చలేరు, వాళ్ళు ఆ ధర్మశాస్త్రానికి పూర్తిగా లోబడరు. అయితే యేసుప్రభు ఏం చేసిండు, ఆ ధర్మశాస్త్రం పాటించి తర్వాత మరి విశ్వాసం ద్వారా మనకు నీతిమంతులమని మనల్ని తీర్చిండు అన్నమాట. మనం ఎవరం ఇప్పుడు, యూదులము, పాపులం కాదు. మరి యేసుప్రభు ఏర్పాటు చేయబడినటువంటి బిడ్డలం అన్నమాట. అంటే యేసుప్రభు మీద మనం ఎప్పుడైతే విశ్వాసం పెడతామో మనం ధర్మశాస్త్రం కూడా నెరవేర్చినట్లే. అదే మనకు నీతిమంతులమని మనకు సాక్ష్యం ఇస్తుంది అన్నమాట. నీతిమంతులమని మనకు ఒక రివార్డ్ ఇస్తుంది అన్నమాట. అయితే నువ్వు ధర్మశాస్త్రం పాటించినప్పుడు అది నీతిమంతుడని ఎంచబడదు అని ఇక్కడ మనకు తేటగా చెప్తుడు. క్రియల మూలంన నీతిమంతుడుగా తీర్చబడని ఎరిగి, ఏది ధర్మశాస్త్రం, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంన నీతిమంతుడుగా తీర్చబడని ఎరిగి, మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున గాక క్రీస్తునందలి విశ్వాసం వలనే నీతిమంతులం. అంటే క్రీస్తునందలి విశ్వాసం వలనే మనము నీతిమంతులుగా ఎంచబడతాం, ధర్మశాస్త్రం వలన కాదు. ఇక్కడ మనం గమనిస్తున్నాం ఏంటంటే ఈ పరిసయ్యులు ఏం చేస్తారంటే, మేము ధర్మశాస్త్రం పాటిస్తున్నాం, నువ్వు దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నావు, నువ్వు అంతా అబద్ధం చెప్పుకుంటున్నావు అని యేసుప్రభుకు వ్యతిరేకంగా వీళ్ళు పోయిండు. వీళ్ళకే చాలా జ్ఞానం ఉన్నదని వీళ్ళు తలంచారు. కానీ వీళ్ళు ఏంది పైకి అన్నమాట, అంత షో పుటప్ చేసేవాళ్ళు అనమాట వీళ్ళు. ఆనాడు యేసుప్రభు ఉన్నప్పుడు ఎట్లయితే షో పుటప్ చేసేవాళ్ళు ఉన్నారో ఈనాడు కూడా షో పుటప్ చేసేవాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు. 90% చాలా మటుకు వేషధారులుగానే ఉంటున్నారు. అంటే ధర్మశాస్త్రం లోబడుతున్నామంటారు, అంటే యేసుప్రభు మీద విశ్వాసం ఉన్నదంటారు, మేము రక్షణ పొందినామంటారు. కానీ చేసేవంతా శాస్త్రులు పరిచయలాగానే వీళ్ళు మనకు ఇప్పుడు ఈనాటి క్రైస్తవులు చాలామంది ఆ రీతిగానే శాస్త్రుల పరిచయలాగానే మనం చూస్తున్నాం. చాలామందికి అనుభవం కూడా అయ్యింది. దేవునికి స్తోత్రం. ఎఫెసీ రాసిన పత్రిక 2:8.
మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అయితే ఇప్పుడు మనము విశ్వాసం ద్వారానే కృపచేత అంటే మనము మరి విశ్వాసం అంటే మామూలు విషయం కాదు. అది ఏంటిది? విశ్వాసం గురించి మనం హెబ్రీ రాసిన పత్రిక తీయండి. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. తర్వాత 6వ వచనంతో, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తను వెతుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. అయితే విశ్వాసం అంటే ఏంటిదంటే నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం. అంటే మనం దేని కొరకైతే వేచి ఉంటున్నామో, ఇప్పుడు ఒక అబ్బాయి ఏం చేస్తాడు? ఎగ్జామ్ రాస్తాడు. ఎగ్జామ్ రాసిన తర్వాత కొన్ని రోజులలో తన రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్ట్ కొరకు నిరీక్షిస్తుంటాడు అన్నమాట. ఎట్లా నిరీక్షిస్తాడు? నేను ఎగ్జామ్ రాసినా, నేను పాస్ అవుతా, నాకు మంచి మార్కులు వస్తాయి. అది నిరీక్షించడం అన్నమాట. విశ్వసించడం అంటే ఏంటిది? తప్పక ఆ రిజల్ట్ వస్తుంది అని విశ్వసించడం. అయితే మనం ఎవరి మీద విశ్వాసం పెట్టాలా? అదృశ్యమైనవి ఉన్నామన్నటకు రుజువైనది. అంటే మనం దేవుని మీద విశ్వాసం పెట్టాలి. దేవుడు మనకు కనబడతలేడు. ఇప్పుడు కొంతమందికి ఏంది, విగ్రహాలు పెట్టుకొని అదే దేవుడు అనుకొని పూజిస్తుంటారు. అది కాదు, మనకి ఇక్కడ దేవుడు కనబడటం లేదు. కానీ మనం ఏం విశ్వసిస్తున్నాం? మనం ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన వింటాడు అనేసి. అయితే ఇక్కడ 6వ వచనంలో మనం చూసుకున్నట్లయితే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము. అంటే మనం దేవునికి ఇష్టంగా ఉండాలంటే మనము దేవుని మీద విశ్వాసం పెట్టాలి. అదే ఇప్పుడు ఆ విశ్వాసమే మనకు రక్షణ తీసుకొస్తుంది అన్నమాట. ఏమంటుండే ఇక్కడ? మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే అంటుండు. అంటే ఫస్ట్ మనకు ఉండాల్సింది ఏంటిది? విశ్వాసం అన్నమాట. ఎప్పుడైతే మనకు విశ్వాసం వస్తుందో దేవుడు ఆయన కృప మనకు అనుగ్రహిస్తాడు. ఆ కృప ద్వారా మనకేమొస్తుంది? రక్షణ వస్తుంది. ఈ రక్షణ ఏంటిదంటే అదొక వరము అని అంటాడు. అదొక గిఫ్ట్ అన్నమాట. ఇది అందరికీ వచ్చేది కాదు గిఫ్ట్. ఇప్పుడు చిల్లర కొట్టుకు చాలామంది పోయి కొంటా ఉంటారు కదా. చిల్లర 5 పైసలు 10 పైసలు రూపాయి 2 రూపాయలు పెట్టి కొంటారు. గోల్డ్ షాప్స్లల్లా లక్షలు పెట్టి కొంటారు. అక్కడ కొద్దిమందే ఉంటారు. ఎందుకంటే గోల్డ్ శ్రేష్టమైంది, అందరు కొనగలిగింది కాదు అది గోల్డ్. అట్లనే రక్షణ కూడా అందరికి వచ్చేది కాదు. అది విశ్వాసము ఎవరైతే పెడతారో వాళ్ళకు దేవుని కృప వచ్చి దాని తర్వాత వాళ్ళకి రక్షణ వస్తుందన్నమాట. అయితే ఇప్పుడు ధర్మశాస్త్రం కంటే కూడా ఎక్కువ ప్రయోజనాలు మనకి ఇక్కడ ఉన్నాయి యేసు ప్రభు ద్వారా. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకొక మాట మనం చూసుకుందాము. ఇక్కడ మరి మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనంలో ఏమంటుండు? మళ్ళీ ఒకసారి చదువు. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. అయితే మనుషులంతా, నాయకులంతా తప్పనిసరిగా దేవుని రాజ్యంలో ఉండడం జరగదని యేసు ఇక్కడ వెల్లడి చేస్తున్నాడు. అంటే ఎవరైతే మరి పాలిటిక్స్లో ఉండి ఆ తర్వాత లోక సంబంధమైన వాటిలో నిమగ్నమైపోయేసి ఇంకా నాయకుల్లాగా ఉండి మళ్ళీ పరిసయ్యుల్లాగా ఎవరైతే లీడర్షిప్ చేస్తారో, మళ్ళీ పవర్ కొరకు వెంటాడతారో, పవర్ అండ్ మనీ 2 స్నేక్స్ అంట. పవర్ అండ్ మనీ both of these things are snakes. పవర్ ఒక స్నేక్, మనీ ఒక స్నేక్ అన్నమాట. అయితే ఈ పోరాటాలన్నీ కూడా ఈ రెండిటి విషయంలోనే జరుగుతుంటాయి. దేనికి? నాకు పవర్ కావాలనేసి, లేకపోతే డబ్బులు కావాలనేసి. అది అయితే ఇటువంటి ఆశ కలిగినటువంటి వారు ఎవ్వరు కూడా పరలోక రాజ్యంలో చేరరు అని యేసు ప్రభు ఇక్కడ నిశ్చయంగా చెప్తున్నాడు అన్నమాట. అయితే ఒక రకమైన నీతి నిజాయితీ ఇక్కడ సరిపోదు. ఇది స్వనీతి. ఎవరిది? ఇది
ఈ పరిసయ్యులది ఎవరిది ఎటువంటిదంటే స్వనీతి. వాళ్ళ నీతి ఎటువంటిదంటే చూడండి, యెషయా గ్రంథము 64వ అధ్యాయము 6వ వచనం. మేమందరము అపవిత్రుల వంటి వారమైతివి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డ వలె నాయను. మేమందరము ఆకు వలె వాడిపోతుంది, గాలివాన కొట్టుకొని పోనట్లుగా మా దోషములు మమ్మల్ని కొట్టుకొని పోయాను. చాలు. అయితే ఇక్కడ మేమందరం ఏమైనాము? అపవిత్రమైనటువంటి వారంగా ఉన్నామంటాడు. మా నీతి క్రియలు అంటే ఎట్లున్నాయంట? మురికి గుడ్డల్లాగా ఉన్నాయంట. చాలామంది ఏం చేస్తారంటే రక్షణ పొందకుండా మేము అనాథాశ్రమంలో డబ్బులు ఇస్తున్నాము, మరి వృద్ధులకు మేము డబ్బులు ఇస్తున్నాము, చాలామంది పేదవాళ్ళకు మరి బట్టలు పెడుతున్నాము, భోజనాలు పెడుతున్నాము, ఇంకా హాస్పిటల్స్ కట్టిస్తున్నాము, ఇవన్నీ ఉంటారు. అయితే అవన్నీ ఏంటి అంటే వాళ్ళకు దేవుని దృష్టిలో వాళ్ళ మురికి గుడ్డలు అనమాట. ఇప్పుడు 0 పెట్టి 1 పెడితే అది కౌంట్లోకి వస్తుందా? కౌంట్ అవుతుందా? కాదు. 1 పెట్టి తర్వాత అన్ని జీరోలు పెడితే అప్పుడు ఎన్ని జీరోస్ యాడ్ అయితే అంత ఎక్కువగా నీకు అది దాన్ని క్రెడిట్ వస్తుంది అనమాట. అయితే ఇప్పుడు 1 అంటే ఏంటిది? 1 రక్షణ లేకుండా మనం ఎన్ని చేసినా కానీ అవన్నీ దేవుని దృష్టిలో మురికి గుట్టలుగా ఉన్నాయన్నమాట. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ ఈ ప్రత్యేకంగా ఈ పరిసయ్యులలో సపరేట్గా మనము ఏం చూస్తున్నామంటే వేషధారణ చూస్తున్నాం అనమాట. చూడండి, ఈ పరిసయ్యుల విషయంలో దేవుడు చాలా ఇదిగా మాట్లాడతాడు. 23 చాప్టర్ మత్తయి సువార్త. ఫస్ట్ వర్స్, ఫస్ట్ టు 3 వర్సెస్. అప్పుడు యేసు జన సమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లనే, శాస్త్రులను పరిసయ్యులను మోషే పీఠమందు కూర్చుండువారు కనుక వారు మీతో చెప్పు వాటి అన్నింటినీ అనుసరించి గైకొనుడి. అయినను వారి క్రియల చొప్పున చెయ్యకుడి, వారు చెప్పుదరే గాని చెయ్యరు. ఏమంటుంది ఇక్కడ? శాస్త్రులు పరిసయ్యులు మోషే పీఠమందు కూర్చుండువారు అంటే మోషే పీఠం అని అంటే మోషే ఏంటి? మోషే లీడర్ అనమాట. లీడర్ కదా, ఎన్నో లక్షల మంది ప్రజలను నడిపించిండు దేవుడు, ఆయన ఎన్నిక చేసుకున్నాడు. అయితే మోషేలాగా మేము కూడా లీడర్స్ని, ఆయనలాగా మేము కూడా ప్రజలను నడిపిస్తాము అని వాళ్ళు ఆలోచన చేస్తారు. ఎవరు? ఈ శాస్త్రులు పరిసయ్యులు. తర్వాత ఏంది? గనుక వారు మీతో చెప్పువాటి అయితే వాళ్ళు మోషే పీఠం మీద కూర్చున్నవారు అని అంటే వాళ్ళకు ఎక్కువ పొగడతలు కావాలి, గ్రేట్నెస్ కావాలి. అయితే ఈ గ్రేట్నెస్ ఉంటే మరి అది దేవునికి ఇష్టమా? ఏమంటుండు? వాళ్ళు చెప్తారు కానీ చేయరు అంటుండు. చెప్తారు కానీ చేయరు. కానీ వాళ్ళని చూసి మనము వాళ్ళ అడుగుజాడల్లో మనం వెళ్ళొద్దు, వాళ్ళు చెప్పేది వినాలి అంతే. దేవుడు ఏమంటుండు? వాళ్ళు చెప్పేది వినాలంటున్నా. 5వ వచనం చదువు. మనుషులకు కనబడు నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు, తమ రక్షరేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు. విందులలో అగ్రస్థానములను, సమాజ మందిరములలో అగ్రపీఠములను, సంత వీధులలో వందనములను, మనుషుల చేత బోధకులని పిలువబడుటయు కోరుదురు. చాలు. ఏమంటుంది ఇక్కడ? మనుషులకు కనబడవల్లని ఏం చేస్తారు? ఎవరికో దానం ఇస్తుంటారు అనమాట, ఎవరికో మా ఇంటికి వచ్చి భోజనం చేయండి అని చెప్తారు అనమాట. కానీ నిజానికి లోపల ఏమి ఉండదు, వాళ్ళకి పెట్టాలనే ఉద్దేశం ఉండదు, ఏదో పాసిపోయింది పెడతారు పోతే. కానీ అందరి ముందు ఏం చెప్తారు? మా ఇంటికి వచ్చి భోజనం చేయండి అంటారు. మరి నేను అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, మాది ఇట్లా గ్రేట్, ఆ గ్రేట్, ఈ గ్రేట్ అని ఏం చేస్తారు? అదే చెప్పుకుంటుంటారు అనమాట. అయితే ఇంకా ఏమంటుంది ఇక్కడ? మనుషులకు కనబడు నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు. అయితే రక్షరేఖలు అంటే ఆ టైంలో మరి నిర్గమకాండంలో మన తండ్రి అని దేవుడు అంటే దేవుడు ఏం చెప్తాడంటే వాక్యము గుండెలకు హత్తుకోవాలని చెప్తాడు అనమాట. వాక్యం గుండెలకు హత్తుకోవాలని అంటే బోర్డు రాసుకొని పెట్టుకుంటారు అనమాట వాళ్ళు. ఒకటి
అంటే దేవుని యొక్క వాక్యము ధర్మశాస్త్రం రాసుకొని అది ఇట్లా హార్ట్కి పెట్టుకుంటారు అనమాట. అవి పెద్దగా పెట్టుకుంటారు అనమాట. అవి పెట్టుకున్నంత మాత్రాన అది హార్ట్కు కనెక్ట్ అయి ఉన్నదని లేదు అక్కడ. అంటే జస్ట్ టు షో టు ద పబ్లిక్ దట్ దే ఆర్ హానెస్ట్, దట్ దే ఆర్ కనెక్టెడ్ టు గాడ్. దేవునికి వాళ్ళకి సంబంధం ఉన్నది అన్నట్టుగా వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు మరి పోపులు, మరి బిషప్లు, అయ్యగారులు ఏం చేస్తారు, క్రాస్ వేసుకుంటారు మెడలలో. అంటే ఏంటిది, మేము దైవజనులము, మేము లీడర్లము అని చెప్పుకోవడం అనమాట. అయితే అవి పెద్దగా చేసుకుంటారు, అంటే షో పుటప్ చేసుకుంటారు అని చెప్తున్నారు అనమాట. విందులలో అగ్రస్థానములను, సమాజ మందిరములలో అగ్రపీఠములను, అంటే విందులకు పోయినప్పుడు పొగడతలు కావాలి వాళ్ళకి. అంటే ఎవరికైనా ప్రార్థన ఇవ్వకపోతే, నాకు ప్రార్థన ఇవ్వలేదని కొట్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు, నాకు బైబిల్ రీడింగ్ ఇవ్వలేదని కొట్లాడిన వారు చాలామంది ఉన్నారు. ఒకసారి ఒక దైవజనుడు మరి వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ సంఘంలో వృద్ధ స్త్రీలు ఉన్నారంట, వాళ్ళే పాటలు పాడుతున్నారంట. ఇంకా మళ్ళీ వేరే వాళ్ళు వృద్ధులు వాళ్ళే బైబిల్ చదువుతున్నారంట. మరి ఎంతోమంది యవనస్తులు ఉన్నారు, వాళ్ళు ఎందుకు పాటలు పాడడం లేదు అనేసి తర్వాత ఆయన అడిగాడు అనమాట. ఒకరిని అడిగితే, ఎన్నో 10 సంవత్సరాల నుండి ఎవరైతే మరి వృద్ధ స్త్రీలు ఉన్నారో వాళ్ళే ఉంటారంట, యవనస్తులను వాళ్ళు రానియరంట. ఏంటంటే స్టేజ్ మీద వాళ్ళే కనబడాలి, వేరే వాళ్ళు కనబడద్దు. బైబిల్ రీడింగ్ ఎవరు చేస్తారో వాళ్ళే చేయాలి. మరి ఏ వాక్యం చెప్పాలనో వాళ్ళకు అనుకూలమైన వాక్యాలు చెప్పాలి. అది అక్కడంతా వాళ్ళు క్రియేట్ చేసుకొని ఉంటున్నారు అనమాట. అక్కడ దేవునికి స్థానము లేదన్నమాట. అయితే ఇక్కడ ఏమంటున్నారు, అగ్రపీఠాలను కోరుతున్నారంట వాళ్ళు. విందులలో అగ్రస్థానములను, సమాజ మందిరంలో అగ్రపీఠములను, సంత వీధులలో వందనములను, మనుషుల చేత బోధకులని పిలువబడుటయు కోరుదురు. వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, ఇది కోరుకుంటున్నారు అన్నమాట. మేము మంచిగా మాకు పలుకుబడి ఉండాలా, మమ్మల్ని అందరూ సన్మానించాలా, మమ్మల్ని అందరూ కూడా మరి మెచ్చుకోవాలా అనే తాపత్రయంతో ఉంటారన్నమాట. అప్పుడే